నమస్తే, నేను ప్రియ. వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్న భక్తులు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్ది స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజా కార్యక్రమాలు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండి నువ్వేంద్రా ఇల్లా రాదా గుడికి వచ్చిన వదిన గుట్ట మీదకి బాగుంది వదిన. రేపా తీసుకోండి. నీకు తెలిసిన ఏమంటారు జరగ నమః. హరి ఓం. యోగభట్ట సమాసీనంజానన్యస్తకరద్వయం శంఖచక్రధరం దేవం యోగానందముపాస్మహే. ఉదగ్రహస్థం ధృతశంఖచక్రం పీతాంబరం దర్శితపాదపద్మం హస్తద్వయేనాశ్రితపారిజాతం శ్రీభూసమేతం భజ వెంకటేశం. ఓ నమో వెంకటేశాయ. భక్తులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మన బీరంగూడ గుట్ట మీద వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద ఆలయంలో ఈరోజు శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 3 గంటలకి మన దేవాలయంలో స్వామివారికి సహస్రనామార్చన జరిగినాయి. అలాగే 5 గంటలకి ఉత్తరద్వార దర్శనం ప్రారంభమును. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఉదయం నుంచి స్వామివారికి విశేషమైన అర్చనలు చేసుకుంటూ దేవాలయం అంతా కూడా చాలా ఆనందకరంగా ఉంది. అలాగే మన దేవస్థాన సిబ్బంది మరియు అందరూ కూడా స్వామివారి యొక్క సన్నిధిలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క దర్శనాన్ని కల్పిస్తూ అందరినీ కూడా ఆనందభరితులు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి విశేషం ఏమిటి అనగానే, ఈ ముక్కోటి ఏకాదశి రోజు సకల దేవతలందరూ కూడా ప్రాతకాలమనే ఉత్తరద్వారం అందు వేచి ఉంచి స్వామివారి యొక్క ఉత్తరద్వారం నుంచి రావడం ద్వారా అనేకమైన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకి శాస్త్ర ప్రమాణం చెప్తోంది. హరి ఓం తత్సతు. ఓం నమో వెంకటేశాయ నమః. ఒక 50 నుంచి 60 మంది దాకా రావచ్చని మనకి అంచనా జరుగుతోంది. భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా క్యూ మార్గాలు పెట్టడం, అలాగే పోలీసు వారి యొక్క ఆధీనంలో అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా దర్శనాలన్నీ కూడా ఆలయ సిబ్బంది చేయించింది.